ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం కాబట్టి ఇప్పుడు టీఆర్వీకేఎస్ యూనియన్ నుంచి రావాల్సిన మనవి చేస్తున్నాము. సార్ వాళ్ళు నివాళులు అర్పించే టైంలోనే ముందుకు రావాల్సిన మనవి చేస్తున్నాము. టీఆర్వీకేఎస్ మన మధ్యలో ఉన్న రాజావీరు ముందుకు వచ్చి మాట్లాడుతుండగా మనందరం గమనిద్దాం. థ్యాంక్ యూ. కొంచెం దగ్గర కార్మిక సోదరులందరూ కృషి చేసి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు మాట్లాడిరు. మన వ్యక్తి కొంతమంది కొందరి వాడినే చేసిండ్రు, కానీ అంబేద్కర్ గారు అందరి వాడు. ప్రతి కడుపులో పడ్డ బిడ్డ దగ్గర నుండి చెట్టు పుట్ట గుట్ట ప్రతి జీవికి అని కొంతమందికే అది చేసి ఇట్టి కార్యక్రమానికి చాలామంది రావాల్సి, కానీ అనుకున్నంత రాలేదు అని నా యొక్క బాధ. ఏంటి అంటే అంబేద్కర్ చేపట్టే మనం ఈ పొజిషన్లు ఉన్నాం, ఇట్లున్నాం, అట్లున్నాం. ఆయన చూపిన మార్గాన్ని క్రమం తప్పకుండా పాటించి మన ద్వారా ఆయన జీవితం త్యాగం చేసి ఎంతో తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజవీర్ గారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్న సిఐటియు అసోసియేషన్ యూనియన్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి మనవలసిన మనం చేస్తున్నాం. సిఐటియు గౌరవనీయులు ముఖ్య అతిథులందరికీ నా ధన్యవాదాలు. అలాగే విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం మహనీయుని జయంతి జరుపుకుంటున్నాము. అతను కేవలం ఒక తన తెలివితేటలతో పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనకు భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. ఆయన అంబేద్కర్ కనుక లేకుంటే చాలా మార్పులు రాకపోతుండే, మన యొక్క జీవితాలు ఈ విధంగా ఉండకపోతుండే. కాబట్టి ఇప్పటి వరకు చాలా చక్కగా చెప్పిన అంజు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మైనారిటీ అసోసియేషన్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడవలసింది మనవి చేస్తున్నాను. మైనారిటీ అసోసియేషన్ నుంచి అబీద్ ఖాన్ ముందుకు వచ్చి మాట్లాడవలసింది మనవి చేస్తున్నాం. మైనారిటీ అసోసియేషన్ నుంచి हेलो, गुड मॉर्निंग. हेलो, अस्सलाम वालेकुम. ताल्लुक़ नीचीज़ा से था और इनकी तालीम और स्कूल में ये लोग भीमराव अम्बेडकर के फैमिली में 14 भाई बहन थे. वो सबसे छोटे थे. लोग उन्हें प्यार से उन्हें भीमा भी कहते थे. उनका ताल्लुक़ महार जात से था. भीमराव अम्बेडकर वो 6 साल के थे. उनकी माँ का इंतकाल हुआ. 1908 में वो मैट्रिक पास किए और 1912 में बीए किया. हिंदुस्तान वापस आने के बाद से ला किए और చప్పట్లు కొట్టాలండి. ఆయన సగం మంది కొడుతున్నారు, ఇంకా కొందరికి ఎగిరెగిరి పడుతున్నది. అసలు నేను లేకపోతే దండం ఎట్లంటవని ఎడమ సేయి అడుగుతున్నది, కుడి చేతిని ఎక్కిరిస్తా ఉన్నది. పెళ్లి కాడా పెద్దల కాడా బొట్టే నాదన్నది కుడి చెయ్యి. పెళ్లి కాడా పెద్దల కాడా బొట్టే నాదన్నది. మరి నేను లేకపోతే తాలెట్ల కడతావని ఎడమ సేయి అంటున్నది, ఇస్తా ఉన్నది. చదువుకునే మీ అందరి జేబులో
పెన్నే నాదన్నది, కుడి చేయి చదువుకునే అందరి చేతుల్లో పెన్నే నాదన్నది, ఇక ఎడమ చేయి ఆయమేమైతే శబ్దం అన్న సంగతి గుర్తించలేకున్నవి. మరి రెండు కలిసి శబ్దం వస్తుందా రాదా? ఒకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనసిలి గతులు మారక కల్లడెల్లు కద సకల జనం, బతుకు అగ్రకుల విచకౌగిట పడి నలుగుతుంది కద నేటి జనం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో నేను మంచం ఉంటే ఆ మంచంలో నేను నా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాను. అప్పుడు మా ఇంటికి ఒక అతను వచ్చాడు. అతని కులం ఏంటో నాకు కూడా తెలియదు. మాట్లాడడం వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న అంటున్నాడు, ఏంద్రా అట్లా పడుకున్నావు, అతను వచ్చినప్పుడు లేవాలి కదా తెలియదా నీకు అని అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు అట్లా ఎందుకు అన్నాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. దాని తర్వాత మళ్ళీ నేను 7th క్లాస్లో సోషల్ వెల్ఫేర్లో జాయిన్ అయ్యాను. 8th క్లాస్ నుండి సోషల్ వెల్ఫేర్ చదువుకున్నాను. దాని తర్వాత మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేసి రాష్ట్ర స్థాయిలో మరియు జోన్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించి ఈ యొక్క ఉద్యోగం సంపాదించడం జరిగింది. ఆ ఉద్యోగం కూడా ఎందువల్ల వచ్చింది? నాకున్న జ్ఞానం వల్ల వచ్చిందా? ఎందువల్ల వచ్చిందంటే నేను ఒక అంటరాని వాళ్ళ వల్ల ఉన్నప్పటికీ అంటరాని వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు ఎందుకు చదువుకోకూడదు అని అంబేద్కర్ చదువును మాకు దగ్గర చేయడం వల్ల ఆ యొక్క విద్య ద్వారా ఈ యొక్క ఉద్యోగం పొంది ఈరోజు ఇక్కడ నిల్చున్నాను. సారు మైండ్లో ఉన్నది ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతం సార్ ఇది. ఎందుకంటే ఎంతో మందికి తెలియదు అసలు ఏంటనేది. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళ అనేది స్టాంప్ వేస్తారు, అది కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే అంబేద్కర్ మనం ఒక బ్రిడ్జ్ అనుకుంటే, ఈ బ్రిడ్జ్ లేకుంటే మన జీవితాలు అలానే ఉండేటివి. ఆయన మన బ్రిడ్జ్ లాగా ఉండి ఎంతోమందికి కులాల మధ్యలో కావచ్చు, ప్రాంతాల మధ్యలో కావచ్చు, మతాల మధ్య మన కేర్ తీసుకునేది భారత రాజ్యాంగం. మన ఇళ్ళ దగ్గర ఉన్న మురికి కాలువల దగ్గర లేకపోతే రోడ్ల దగ్గర క్లీన్ చేస్తున్నారు, లేకపోతే ఈరోజు వచ్చి ఏదైతే క్లీనింగ్కు వస్తున్నారో లేకపోతే అక్కడ వచ్చి బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నారో, ఇదంతా కూడా భారత రాజ్యాంగం నీకు జీవించే హక్కు మూలంగా ఇవన్నీ కూడా నీకు సంప్రదించినాయి. కాబట్టి సంక్రమించిన హక్కులు ఊరికే రాలేదు, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. బాబాసాహెబ్ కానీ జ్యోతిరావు పూలే కానీ కుటుంబంలో కష్టాలు లేవు, వాళ్ళు పేదోళ్ళేం కాదు. వాళ్ళ తండ్రి ఎక్కడ బాబాసాహెబ్ తండ్రి ఉద్యోగం ఉందా ఒకటి తిరుగుతున్నాం అలా, ఆయన ఉద్యోగి వాళ్ళ తండ్రి, కాబట్టి ఆయనకి ఏం కష్టాలు లేవు. వాళ్ళు నిజంగా మాకెందుకు ఇది అనుకుంటే మన అందరము ఏ విధంగా ఉండేవాళ్ళమో ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి ఇట్లా కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క తాను పడిన ఏ కష్టం కూడా చదువుకునేటప్పుడు బయట కూర్చొని చదువుకున్నాడు. తాగే నీళ్ళ కొరకు ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి హాలిడేస్కి వెళ్తున్నప్పుడు ఎడ్ల బండి మీద స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఎడ్ల బండి నడిపే అతను వీళ్ళ కులం తెలిసి ఆయన కిందికి దిగి వాళ్ళు బండిలో కూర్చొని వాళ్ళు నడిపించే విధంగా ఆ ఏర్పాటు చేసుకున్నాడు. తాగే నీళ్ళ దగ్గర నీళ్లు తాగనీయకపోవడం, దాని కొరకు ఉద్యమం చేయడం, ఆ దేవాలయంలో ప్రవేశం కొరకు ఉద్యమం చేయడం. అంటే తాను పడ్డ ఏ కష్టం కూడా ఆఖరికి లండన్లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం చేసేటప్పుడు కూడా మిలిటరీ మంత్రిగా చేస్తున్నప్పుడు కూడా అప్పుడు జరిగిన అవమానాన్ని చూసి అది ఇంకా ముందు ఏ జరగకూడదని పూలే సమాధి దగ్గర పోయి ఏడ్చి, అబ్బా నేను ఇంత చదువుకొని ఇంత ఉంటేనే ఈ విధంగా ఉన్నది, రాబోయే తరంకి ఎన్ని కష్టాలు పడుతుందని చెప్పి ఆయన ఈ మన గురించి ఆలోచించి మన భవిష్యత్తు గురించి ఆలోచించి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. మరి ఆయన కూడా రుణపడ్డ వ్యక్తి ఉన్నారు. ఒకరు ఎవరికి రుణపడ్డాడు? తన భార్యకు రుణపడ్డాడు, రమాబాయికి. ఏనాడు రమాబాయితోని కలిసి తిరిగి మళ్ళా సినిమాలకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిని లేకపోతే రకరకాలుగా పెండిలకు పోయి వచ్చినప్పుడు కాదు ఆయన. ఆయనను చూడడానికి ఆయన ఎక్కడికైతే బొంబాయి పట్టణంకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె చినిగిన బ్లౌజ్ వేసుకొని చీర మీద నుంచి కొంగు కప్పుకొని వచ్చి ఆ భర్తను చూసేది ఎప్పుడైనా చూడాలనిపిస్తే. ఆ విధంగా ఆయన లండన్లో చదువుకున్నప్పుడు చదువుకోవడానికి డబ్బులు పంపకపోతే ఆమె ఏం చేస్తుంటే ఇక్కడ పిడకలు వేరిన డబ్బులు చూసి పంపుతుండే. మరి మా కుటుంబాన్ని నడవడానికి ఎట్లా అంటే మీరు పస్తులు ఉండండి, సావండి, కానీ నేను దేశం కొరకు పనిచేయాల్సింది ఉందని చెప్పి ఆ విధంగానే తన పిల్లలందరినీ చంపుకొని భార్యను చంపుకొని మనందరి కొరకు త్యాగం చేసిన వ్యక్తి. ఇప్పుడు మనం ఆగుతామా? పిల్లాడికి జ్వరం వచ్చిందంటే ఆగం, భార్యకు జ్వరం వచ్చిందంటే పరిగెత్తాం, కొడుకు జ్వరం వచ్చిందంటే పరిగెత్తాం. ఆయన చనిపోతే కనీసం దహన సంస్కారాలు లేకపోతే ఆ యొక్క సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఆఖరికి భార్య చీర చింపి కప్పి ఆ యొక్క సంస్కారాలు జరుపుకున్న మహానుభావుడు ఆయన. అంటే త్యాగం అని ఏదైనా ఉన్నది అంటే
ఆ యొక్క మహానుభావుడికే దక్కుతుంది. మనందరం ఇంత సంతోషంగా ఈరోజు ఈ విధంగా ఉండగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, అనేక రకాల సౌకర్యాలను అనుభవిస్తున్నామంటే ఒక బాబాసాహెబే. మనం అందరము జ్యోతిరావు పూలే గారు బాబాసాహెబ్ యొక్క గురువు. కాబట్టి వాళ్ళు కలిసి పుట్టినోళ్ళు కాదు, కలిసి చదువుకున్నోళ్ళు కాదు, కలిసి తిరిగినోళ్ళు కాదు. ఆయన యొక్క ఆశయాలను ముందుకు నడిపించిన వ్యక్తి బాబాసాహెబ్. కాబట్టి బుద్ధుడు, తర్వాత జ్యోతిరావు పూలే వీళ్ళ ఆలోచనలన్నింటినీ రాజ్యాంగంలో రూపొందించి మనందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇచ్చి ప్రతిదానికి పోరాటం చేసే హక్కునిచ్చిన వ్యక్తి ఆయన. మనం కొత్తగా కనుక్కోవాల్సింది ఏది లేదు, వాళ్ళ దాకా జీవితాలు త్యాగం చేసిన అవసరం లేదు. ఆయన 1,00,000 పేజీల సాహిత్యం, ఆయన ఉన్న సాహిత్యాన్ని చదువుకొని మన జీవితాలను, మన కులాన్ని, మన మతాన్ని సంస్కరించుకొని ముందుకెళ్తే సరిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసారు. ఎక్కడ అసౌకర్యం జరగలేదనుకుంటున్నా. అసౌకర్యం జరిగిందా?